हेलो फ्रेंड्स, वेलकम टू ना क्रिकेट। నేను హర్ష। కేకేఆర్ నహీయే తయార్ ఆ విధంగానే అనిపిస్తుంది। కేకేఆర్ స్ట్రాటజీ చూసినా, ప్లానింగ్ చూసినా, లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ వాళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు అయితే ఈ వీడియోలో చర్చించుకుందాం। అండ్ ఆల్సో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసుకుంటే మనకైతే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది। సో ఇక్కడ గ్రౌండ్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, పిచ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, బ్యాటింగ్కా బౌలింగ్కా, అండ్ ఆల్సో వెదర్ ఎంత క్రూషియల్, అండ్ లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మనమైతే మాట్లాడుకుంటాం। ప్రతిరోజు కూడా ఆఫ్టర్ పోస్ట్ టాస్ అనాలిసిస్ అయితే మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది। సో ఇప్పటివరకైతే మెంబర్స్కి మాత్రమే మనమైతే పెట్టడం జరిగింది। బట్ ఈ వీడియో నుంచి ఒకవేళ కనుక ఈ వీడియోకి 300 లైక్స్ వస్తే కనుక ఖచ్చితంగా మనం ప్రతి వీడియోకి 200 to 300 లైక్స్ వస్తాయి చెప్పకముందే। బట్ ఈ వీడియో కనుక 300 లైక్స్ మీరు కొడితే కనుక సబ్స్క్రైబర్స్ కూడా పోస్ట్ టాస్ అనాలిసిస్ పెడతాను। సో ఒకవేళ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। మన అనాలిసిస్ కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను చూడండి। అండ్ మనం చూసుకుంటే సాటర్డే సండే మ్యాచెస్ ప్రతి ఒక్క పోస్ట్ ఉంటుంది। అండ్ మనం చూసుకుంటే ఛానల్లో కూడా పెడతాను। అండ్ ఆల్సో మనం ఎవ్రీ వీడియోలో చెప్పినట్టు మనమైతే ఎలాంటి బెట్టింగ్ని కానీ యాప్స్ని కానీ మనమైతే గ్యాంబ్లింగ్ని ఎలాంటివి కూడా ఎంకరేజ్ చేయం। వాటికి మీరు దూరంగా ఉండాలి। అనాలిసిస్ చూడండి, ఎంజాయ్ చేయండి, నేనైతే చెప్తాను ఖచ్చితంగా। సో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం। సో కేకేఆర్ చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసి బ్యాటింగ్ బౌలింగ్కి పడడం లేదు। అంటే ఒకవేళ కనుక మంచి బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే బౌలర్లు పర్ఫామ్ చేయట్లేదు। ఒకవేళ మంచి బౌలింగ్ ట్రాక్ ఇచ్చే అంటే స్పిన్నర్లకు అనుకూలించేపించి వరుణ్ చక్రవర్తి, ఒకవేళ మనకి ఇక్కడ చూసుకుంటే నరైన్కి అనుకూలంగా స్పిన్నింగ్ ట్రాక్ ఇచ్చిన అనుకో అట్నుంచే బ్యాటింగ్ కొలాప్స్ అవుతుంది। సో వాళ్ళ పెద్ద ప్రాబ్లం అయితే ఇదని చెప్పొచ్చు। అండ్ ఆల్సో ప్లానింగ్ కూడా, ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్ లేదని చెప్పొచ్చు। నరైన్ని మనం చెప్పాం, లాస్ట్ ఫ్యూ వీడియోస్ చెప్తున్నాం, మిడిల్ ఆర్డర్లో ఆడిస్తున్నారు నరైన్ని, ఓపెనర్గా ఫిన్నాలన్ తోటి ఆడిస్తే మీకు చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి। ఒక ఫ్రీ అంటే మనకి పవర్ ప్లేలో ఎవరు ఎక్కువ రన్స్ కొడితే వాళ్ళ టీంకి మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది, అది జరగడం లేదు। ఒకవేళ కనుక ఫిన్నాలన్ తొందరగా అవుట్ అయితే ఖచ్చితంగా కేకేఆర్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి। సో నరైన్ని ఓపెనింగ్ చేయించాలని నేనైతే అంటున్నాను। సో మీరేమంటారో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి। కేకేఆర్ పెద్ద మిస్టేక్ చేస్తుంది। అండ్ బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్ బౌలింగ్ అయితే అస్సలు లాస్ట్ 2024లో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వైభవ్ వరోరా అద్భుతమైన బౌలింగ్ చేసేవాళ్ళు। బట్ ఇప్పుడు చూసే హర్షిత్ రాణా లేడు, వరుణ్ చక్రవర్తి కూడా ఇంజురీ అయింది। తనైతే నాకు తెలిసి ఇంకా 5 to 6 మ్యాచెస్ తను వచ్చే సిచ్యువేషన్ లేడు కాబట్టి నారాయణ్ కూడా ఫామ్ చూపించడం లేదు। అండ్ ఆల్సో చూసుకుంటే వైభవ్ మీదనే మనకి పవర్ ప్లేలో తను కూడా ఎక్కువ రన్స్ ఇవ్వడం, అసలు ఎక్కడ కూడా వాళ్ళకి బౌలింగ్ అనేది పడడం లేదు। ముజర్బానీని తీసుకొద్దామా అంటే ముజర్బానీని ఎవరి ప్లేస్లో తీసుకొస్తారు? స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా 4 కార్నర్స్ తోటి ఆడాలి కదా, గ్రీన్ అన్ని కోడ్లు పెట్టి తీసుకున్నందుకు గ్రీన్ ఆడించాలి, ఫినాలన్నీ తీసేయలేరు। అండ్ ఆల్సో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో పోవెల్ అద్భుతంగా ఆడిండు, తను కూడా తీసేయలేరు। అండ్ ఆల్సో సునీల్ నారాయణ్, సో ఎవరి ప్లేస్లో తీసుకోవాలి? సునీల్ నారాయణని సాక్రిఫైస్ చేసి ఒక బౌలర్ని తీసుకొస్తారా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కేకేఆర్లో ఉన్నాయి। అదే రిపీటెడ్గా వాళ్ళకి ప్రాబ్లమ్ అనేది తీసుకొస్తుంది। కార్తిక్ త్యాగి అని వాళ్ళు అంటే ఇంపార్టెంట్ టైంలో లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఎల్ఎస్జీ మీద రన్స్ అయితే ఇచ్చేసారు। లాస్ట్లో వాళ్ళైతే గేమ్ని అయితే అక్కడ మ్యాచ్ అయితే పోగొట్టుకున్నారని చెప్పొచ్చు। అండ్ బౌలింగ్ కన్సర్న్గా మారిందని చెప్పొచ్చు। బ్యాటింగ్ పర్లేదు అనిపించినా సరే బ్యాటింగ్ ఆర్డర్ తోటి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి। ఎందుకంటే మీరు చూడండి నరైన్ని సరే డౌన్లో ఆడిస్తున్నారు, ఓకే అర్థం చేసుకుందాం, ఏదో వాళ్ళకి ఏదో స్ట్రాటజీ ఉందని। అండ్ రింకు సింగ్ని మిడిల్ ఆర్డర్లో పంపిస్తున్నారు, మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ ఆడినట్టు నాకైతే ఎక్కడ కూడా అనిపించడం లేదు। మీరు చూస్తే రింకు సింగ్ ఫినిషర్గా వచ్చి చాలా మ్యాచ్లు మీరు లాస్ట్ 2 ఓవర్లలో 6లు ఎన్ని కొట్టినాం మీరు అందరూ తెలుసు, మనందరం కూడా చూసినాం। బట్ టాప్లో వచ్చినప్పుడు అంత పర్ఫార్మెన్స్ చేయనప్పుడు మీరు మిడిల్లో ఖచ్చితంగా డెత్ ఓవర్స్కు పెట్టుకుంటే రింకుని అట్లీస్ట్ ఆ ఫినిషింగ్ అనేది లభిస్తాయి కదా। లాస్ట్ మ్యాచ్లో పోవెల్ ఓకే పర్లేదు అనిపించింది, గ్రీన్ని పోవెల్ని మిడిల్ ఆర్డర్లో రఘువంశీని మీరు ఫిక్స్ చేసుకొని నరైన్ ఓపెనింగ్ పంపించుకొని ఈ మొత్తం కూడా చేంజ్ చేసుకుంటే కేకేఆర్కి కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది। బట్ నాకు తెలిసి అది చేయడం లేదు। సో నా ఒపీనియన్ తోటి అంగీకరిస్తారా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అండ్ సిఎస్కే విషయానికి వస్తే మాత్రం సిఎస్కే అదరగొడుతుందని చెప్పచ్చు।
మీరు చూస్తే ఆర్సీబీ మ్యాచ్లో కానీ అండ్ సిఎస్కే ఇక్కడ 2 మ్యాచ్లు ఆడింది పంజాబ్ మీద కానీ అండ్ ఆల్సో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో కానీ అద్భుతమైన రన్స్ చేశారు. డీసీ మీద కూడా 200+ కొట్టడం అయితే జరిగింది. బ్యాటింగ్ ప్రాబ్లం అయితే లేదు. ఓపెనింగ్లో నాకు తెలిసి ఆయుష్ మాత్రం వస్తే బాగుంటుందని నాకు అనిపించినా సరే, మనం చూసుకుంటే గైక్వాడ్ బాల్ టు బాల్ కాకుండా లూజ్ బాల్ దొరికినప్పుడు ఒక 6 2 4లు కొట్టినా సరే, ఒక స్ట్రైక్ రేట్ ఒక 20 బాల్స్లో 35 అట్లా కొట్టిన ప్రాబ్లం లేదు. కానీ మరీ బాల్ టు బాల్ ఆడడం, అది కూడా లాస్ట్ మ్యాచ్లో 212 పోయింది. సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత నేను చెప్పిన సిఎస్కే గెలవాలంటే సంజు బ్యాట్ నుంచి రన్స్ రావాలి, లేదంటే సిఎస్కే ఆ మ్యాచ్లు గెలవదని. ఖచ్చితంగా సంజు శాంసన్ మంచిగా ఆడకపోయినా ఆడినా సరే ఒక క్విక్ స్టార్ట్ అయితే ఇప్పిస్తాడు. బట్ మనం చూసుకుంటే గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో అది చేయకపోవడం అండ్ ఆల్సో కొన్ని లైఫ్లు కూడా వచ్చినాయి. బట్ మిడిల్ ఆర్డర్ మనకైతే సిఎస్కేది బాగుందని చెప్పొచ్చు. బ్రెవిస్ రావడం, సర్ఫరాజ్ అద్భుతమైన టచ్లో కనిపించడం, శివం దుబే తోటి మంచి బ్యాటింగ్ రావడం అండ్ డెత్లో చూసుకుంటే ఓవర్టర్న్ కానీ మంచి ఫినిషింగ్ కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త ప్లేయర్లు మరీ న్యూ ప్లేయర్ ఒక్కొక్కరిని ఆడిస్తే బాగుంటుంది. లాస్ట్ మ్యాచ్లు చేసిన చేంజెస్ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో ఆడే అవకాశం ఉంది. అఖిల్ హుస్సేన్ కానీ గుర్ప్రణీత్ సింగ్ కానీ అద్భుతంగా బౌలింగ్ చేయడం వాళ్ళకైతే కలిసి వచ్చింది. కంబోజ్ కానీ ఓవర్టర్న్ కానీ నూర్ కానీ ఇంపార్టెంట్ టైంలో వికెట్లు తీయడం మనం చూసుకుంటే సిఎస్కేకి కలిసి వస్తుంది. సో ఖచ్చితంగా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో ఆడతాడు. స్ట్రాటజీ విషయానికి వస్తే అదే ఉండాలి. బట్ గైక్వాడ్ కొంచెం ఫాస్ట్గా ఆడాలి. ఒక 230 240 కొట్టే దగ్గర 212 దగ్గర ఆగిపోయినారు. కొంచెం ఇబ్బంది అయ్యేది లాస్ట్ మ్యాచ్లో డీసీ మీద. అండ్ గ్రౌండ్ స్టాట్ విషయానికి వస్తే 2023లో 9 మ్యాచెస్లో 5 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 3 టైమ్స్ చేసింగ్ చేసిన టీం గెలిచింది. సిఎస్కేకి మంచి రికార్డే ఉందని చెప్పొచ్చు. సిఎస్కే వర్సెస్ కేకేఆర్ ఒక మ్యాచ్ జరిగింది. అందులో మనం చూసుకుంటే కేకేఆర్ గెలిచింది. చాలా తక్కువ రన్స్ అయితే కొట్టడం జరిగింది. సిఎస్కే 140 అట్లా కొట్టిన చేసడం. అండ్ 24కి వచ్చేసరికి సేమ్ సిచ్యువేషన్ కేకేఆర్ 130 కొట్టడం, దాన్ని కూడా మనం చూసుకుంటే సిఎస్కే చేజ్ డౌన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో 25లో కూడా సేమ్ అదే రిపీట్ అయిందని చెప్పొచ్చు. 103 కొట్టడం, అది కూడా చేజ్ డౌన్ చేయడం అయితే జరిగింది. సో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం చెన్నై పిచ్లో ఖచ్చితంగా స్లో గేమ్స్ జరిగినాయి. బట్ రిలే చేశారు పిచ్చెస్ని. నేను ఆల్రెడీ చెప్పిన సంజు శాంసన్ని తీసుకున్నప్పుడే చెప్పిన పిచ్చెస్ని రిలే చేస్తారు, ఫాస్ట్ బ్యాటింగ్ అనుకూలించే పిచ్చులు ప్రిపేర్ చేస్తారని. నా ప్రిడిక్షన్ అయితే ఇప్పటికి కూడా కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ వెదర్ చూసుకుంటే మాత్రం హాట్ అండ్ హ్యూమిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి చేజింగ్ చేసేటప్పుడు ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ వస్తే ఖచ్చితంగా చేజింగ్ టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. మంచి హై స్కోరింగ్ గేమ్ కనిపిస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజింగ్ ఎంచుకుంటారు. బట్ ఇప్పుడున్న వెదర్ కండిషన్లో డ్యూ అంతా ఫామ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. బట్ ఆప్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. చేజింగ్ గ్రౌండ్ అనే చెప్పుకోవచ్చు. చెన్నై ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఏ విధంగా చేజ్ డౌన్ చేసింది. డీసీ క్విక్ టైమ్స్లో వికెట్లు కోల్పోవడం వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే మారింది కాబట్టి టాస్ గెలిచి ఖచ్చితంగా చేజింగ్ని ఎంచుకునే అవకాశం అయితే ఉంది. అండ్ మన విన్ ప్రెడిక్షన్ విజయ అవకాశాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మ్యాచ్ అయితే మనం చూసుకుంటే సిఎస్కే ఫేవరెట్గా దిగబోతుంది. సిఎస్కేకే ఎక్కువ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి సిఎస్కే పుంజుకుంటుందని అయితే మనకైతే అనిపిస్తుంది. ఇంకా బ్రెవిస్ ఇలాంటి బ్యాటర్లకి బ్యాటింగ్ కూడా రాలేదు. ఉర్విల్ని ఆడిస్తే ఇంకా ఎక్స్ప్లోజివ్గా మారిపోయే అవకాశం ఉంది. సిఎస్కే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే మ్యాచ్లు చూసుకుంటే ఓడిపోయినా సరే బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్ క్లిక్ అయినప్పుడు అయితే వాళ్ళైతే మ్యాచ్లు గెలిచిరని అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారబోతుంది. సో ఎలాంటి పిచ్ ఉంటుంది అండ్ వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది టాస్ టైంకి కాబట్టి మనకు అవన్నీ తెలుస్తాయి. కాబట్టి అప్డేటెడ్ పోస్ట్ టాస్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో పోస్ట్ అయితే పెడతాను. అంటే మనకి టైం ఉండదు కాబట్టి పోస్ట్ రూపంలో పెడతాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియోకి ఖచ్చితంగా 300 లైక్స్ దాటిచ్చేసేయండి. ఖచ్చితంగా నేనైతే పెడతాను. లేదంటే కనుక మెంబర్స్కి మాత్రమే పోస్ట్ టాస్ అనాలిసిస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మనమైతే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయం. వాటికి దూరంగా ఉండండి. అండ్ ఆల్సో వీడియోస్ చూడండి, క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ నేనైతే సిఎస్కే గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరెవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.